ఇంకొకటి డ్రగ్స్ మేనేజెస్, నేను ఇవాళ వాయిదా తీర్మానం కూడా ఇచ్చిన, మీరు అవకాశం ఇస్తే దాని మీద కూడా మాట్లాడతా. డ్రగ్ మేనేజ్ ఇస్ ఇంక్రీజింగ్లీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, పాన్ షాపుల్లో కూడా ఇవాళ గాంజా, కొకైన్ దొరికే పరిస్థితి. డ్రగ్ పెడ్లర్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు, వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇంతకుముందు టీజీ న్యాబ్ అని ఉండే, ఇప్పుడేమో ఈగల్ అని స్పెషల్ వింగ్ ఒకటి పెట్టిండ్రు. నేను ఒక్కటి చెప్తున్నా, యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది అధ్యక్ష ఈ డ్రగ్స్ అబ్యూస్ తోటి. చాలా మంది మనం అనుకుంటాం, ఇంతకుముందే ఎంఐఎం శాసనసభ్యులు కూడా చెప్తున్నారు, యంగ్ పీపుల్, యంగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ లూడ్ ఇన్ టు దిస్ డ్రగ్ అబ్యూస్. అధ్యక్ష, గౌరవ సభ్యులు డ్రగ్స్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. అవి మన రాష్ట్రంలో ఒక గంజా అంటే తప్ప మిగతా డ్రగ్స్ అని మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటి కావు, మన దగ్గర తయారయ్యేటి కావు. ఇవాళ పోర్టులు, ఎయిర్పోర్టులు, ఆ డ్రగ్స్ రావడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రాంతం వాళ్ళ కంట్రోల్ ఉంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇవాళ ఒక ఆరోపణ కూడా ఉంది దేశంలో, పోర్టులలో అదానీ గారు, అంబానీ గారు ఆదానీ చేసే పోర్టులలో మొత్తంగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉన్నాయి. దేశాన్ని మొత్తం ఒక ఆలోచన పరంగా దీనికి మత్తుల్లో తీసుకునే ప్రయత్నం జరుగుతుందనే ఒక ఆరోపణ ఉంది అధ్యక్ష. నేను అడుగుతాను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, వల్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వీటిని అరికట్టడానికి, రవాణా ఈ దేశంలో రాకుండా ఉండడానికి తీసుకునే చర్యలేందని అడుగుతామని అధ్యక్ష. ఇవాళ మేము తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ అనేటువంటిది ఏర్పాటు చేసి డ్రగ్స్కు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా, ప్రతి అంశానికి సంబంధించి డ్రగ్స్ అంటేనే ఉక్కుపాదం మోపుతామనే విధంగా పోలీసులందరికీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుల సందర్భంగా మీకు తెలియంది కాదు. ఇలా భయపడేటువంటి పరిస్థితుల ముందు సామాన్యులు ఎవరో గల్లీలలో ఆగేటోళ్ళు కొడితే భయపడరు. అందుకే వైట్ కలర్ ఎక్కడెక్కడైతే ఫామ్ హౌస్లలో డ్రగ్స్ వాడుతారో వాళ్ళని చేస్తే ఇవాళ దేశం మొత్తం, రాష్ట్రం మొత్తంగా తెలంగాణ డ్రగ్స్ అంటే భయపడేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు అడుగుతున్నా, మీకేం సమాచారం ఉంటే దానికి సంబంధించిన ఎటువంటి విషయాలు వీళ్ళందరూ ఈ సమాజంలో మనందరం బాధ్యత డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీకో ఎవరు అధికారంలో ఉన్నారో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో కాదు. నేను అడుగుతున్న ప్రశ్న ద్వారా ఒకటే నేను వారిని కూడా, ఎందుకంటే అందరూ కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడేదన్న భాగస్వాములకు కావాలి కాబట్టి అడుగుతా ఉన్నా. ఈ డ్రగ్స్ మన రాష్ట్రంలో అయితే ఉత్పత్తి అయ్యేటివి కాదు. ఇక్కడికి ఎట్లా వస్తున్నాయి? దేశ సరిహద్దులు దాటి, ఎయిర్పోర్ట్లు దాటి, పోర్టులు దాటి, ఎవరి ప్రమేయం లేకుండా కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది, కేంద్ర నిఘా శాఖ ఏం చేస్తుంది, దేశవ్యాప్త పోలీసు వ్యవస్థ అంతా ఏం చేస్తున్నది, ఇక్కడికి ఈ రాష్ట్రంలో చేరేదాకా అని అడుగుతా ఉన్నాం. దయచేసి దానికి సంబంధించి చెప్పకుండా ఊరికేనే పాపం ఇంకోటి గిరిజనులకు సంబంధించి వాళ్ళను మనం సవరణ చేయడానికి సలహా సూచన చెప్పాలి. ఎవరు కూడా అటువంటి అంశాన్ని ప్రోత్సహించరు. వారికి ఉన్నటువంటి అంశాన్ని ఇవాళ ఒకటే, ఈ 2.5 ఏళ్ళలో మార్చాలంటలేము. కానీ అటువంటి ఒక సామాజిక పరిస్థితిని మార్చడానికి ఏం చేద్దామో ఆ ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యులుగా ప్రభుత్వానికి సలహా సూచన చెప్తే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకుందాం, కార్యాచరణ తీసుకుందాం. అటువంటి ఆలోచన చేయాల్సింది గౌరవ సభ్యులు కోరుతా ఉన్నాం. హరీష్ బాబు గారు. మంత్రి గారికి ధన్యవాదాలు. బిఫోర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఒక్కటే, చెర్లపల్లిలో మనం చూసినాం, గతంలో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎక్కడ లోకల్ పోలీస్ పోలేదమ్మా అధ్యక్ష, అది మహారాష్ట్ర పోలీసులు వచ్చి చెర్లపల్లిలో రైడ్ చేసి ఆ డ్రగ్స్ పట్టుకున్నారు. అవునా? మరి దాని నెట్వర్క్ను ఏమన్నాం అధ్యక్ష? ఆర్ వి ఇన్కాంపిటెంట్? కాదు కదా. దెర్ ఇస్ అ బిగ్గర్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ నెట్వర్క్. హైదరాబాద్ మెక్సికో కావాలని కోరుకుంటలేం మనం, మెక్సికో కావాలని కోరుకుంటలేం. కాబట్టి ఆలోచన చేయండి. స్వామి వివేకానందని కోట్ చేస్తా, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ది పవర్ ఆఫ్ యూత్ ఈజ్ ద కామన్వెల్త్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. దిస్ ఈస్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ యూత్ అధ్యక్ష. కాబట్టి పంజాబ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. టోటలీ యూత్ ఈస్ టోటలీ కాంప్రమైజ్ దేర్. ఉడతా పంజాబ్ అని ఒక మూవీ వచ్చింది అధ్యక్ష, ఉడతా పంజాబ్. ఈ డ్రగ్ మేనేజ్ మీద మాజీ ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తప్పకుండా